అరేబియా సముద్రంలో శక్తి తుఫాన్ అల్లకల్లోలం చేస్తోంది. మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు వరకు తుఫాన్ తన ప్రతాపం చూపిస్తోంది. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. రుతుపవనాల ప్రభావంతో శక్తి తుఫాను తీవ్రతరమైంది. మహారాష్ట్ర తీరం వెంబడి బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్తో సహా అనేక జిల్లాలను తుఫాన్ ప్రభావితం చేసింది. మరో 4 రోజుల పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలకు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఉత్తర కొంకణ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల పరిపాలన యంత్రాంగాలను అలర్ట్ చేసింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఉత్తర మహారాష్ట్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తుఫాను మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పరిస్థితులు మెరుగుపడే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ఇటీవలే భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లిన ముంబై ఇప్పుడు మరో తుఫాన్తో వణుకుతోంది. ఇటు గుజరాత్ తీరంలోనూ అరేబియా సముద్రం భయంకరంగా మారింది. ద్వారక దగ్గర పశ్చిమ నైరుతి దిశగా తుఫాను అరేబియా సముద్రంలోకి కదులుతోంది. ఈ కారణంతో గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రోడ్లన్నీ జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం వరకు గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరం, పాకిస్తాన్ తీరం వెంబడి సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు యూపీలోని లక్నోలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో పలుచోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అటు బీహార్ను కూడా వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అంతర్ కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడులోని అనేక ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి.